మున్సిపాలిటోళ్ళు అంటేనే జనాల ముక్కులు విండి పన్నులు వసూలు చేసేటోళ్ళు. ఆలస్యమైతే అడ్డగోలు సర్చార్జులు, లేటు ఫీజులు మందినెత్తి మీదేసి మరీ పైసలు గుంజుతా అంటారు. నీళ్లు బంద్ పెట్టి ఇంటి దర్వాజలు, గేట్లు ఊడవీకిచ్చి పన్నులు కట్టనోళ్ళ పండ్లు ఊడవీకినంత పని చేసి పైసలు వసూలు చేస్తుంటారు. అయితే పొట్టోన్నెత్తిని పొడుగోడు కొడితే పొడుగోన్నెత్తిని పోషమ్మ తల్లి కొట్టినట్టు అందరు తాన ముక్కు విండి వసూలు చేసే మున్సిపాలిటోళ్ళకే 30 షేర్ల నీళ్లు తాగిపిస్తున్నారట గీ కరెంట్ అధికారులు. చూడు రియాన్నో ఎట్లనా చూడుర్రి అక్కెరున్నా లేకున్నా ఎప్పటికీ ఎలుగులు జిమ్మే లైట్లు చీకటైనాయి. ఇరామ్ లేకుండా తిరిగే ఫ్యాన్లు ఫుల్ రెస్ట్ తీసుకుంటున్నాయి. ఆఫీసులున్న ఏసీలన్నీ తలుపులు మూసుకొని కూర్చున్నాయి. కంప్యూటర్లేమో కొనా ఛార్జింగ్లతోని ఇన్వర్టర్ బ్యాటరీల మీద అయిన కాడికి పని కానిస్తున్నాయి. పట్టపగటిలే అంధకారం అయిపోయింది మున్సిపల్ ఆఫీస్ అంతా. ఇంతకిది ఎక్కడనో చెప్పలే కదా, రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల మున్సిపల్ ఆఫీసులో కానొచ్చిన సీన్ ఇది. ఎప్పటి సంధి కడతలేరో కానీ అటు ఇటు 4,60,00,000 రూపాయల కరెంటు బిల్లు బకాయి పడ్డరట ఈ మున్సిపాలిటోళ్ళు. ఇంకా ఊకుంటే మొదటికే మోసమై మాకే ఉల్టా షాక్ కొడుతుందని ఈ మున్సిపాలిటోళ్ళ పవర్ వీకేసిరట నిన్న కరెంటోళ్ళు. ఇక చూడు డ్యూటీలకు వచ్చిన ఉద్యోగులంతా ఎక్కడోళ్ళక్కడ చీకట్ల అంధకారంలో ఎట్లా కూర్చున్నారో ఊరంతా కరెంటీ, మున్సిపల్ ఆఫీసులో సిమ్మ చీకటి. పౌర సేవా కేంద్రానికే పవర్ లేకుండా అయింది ఇట్లా. మరి మనం పరంపరం అన్నట్టు ఉండాలి. గిదేంటి సారు అంత సర్కారుల కథనే కదా అని అంటే బకాయి పడ్డ పైసలు కట్టమని డిసెంబర్కి వెళ్ళి నోటీసులు పంపిస్తున్నా పట్టి పర్వలేనట్టే ఉంటున్నారట మున్సిపాలిటోళ్ళు. అందుకే కరెంటు కట్ చేసామని అంటుండు అక్కడి ఎస్ఎండి సారు. మున్సిపల్ ఆఫీస్ దాకా 4.5 కోట్లు మాకు డ్యూ ఉంది కాబట్టి మేము డిస్కనెక్షన్ చేశాం. కావాల్సిన డ్యూ లాస్ట్ 1-2 ఇయర్స్ నుంచి వెళ్ళి ఆ పేమెంట్ అట్లే డ్యూ అయిపోయి అక్యుములేట్ అయిపోతున్నాయి కాబట్టి మేము మా మెయింటెనెన్స్ కూడా మేము కరెంట్ కొనడానికి కానీ మా మెటీరియల్ మేనేజ్మెంట్ కూడా చాలా కష్టమవుతుంది కాబట్టి మేము డిస్కనెక్షన్ అనేది ఫైనల్ రిసార్ట్గా రిక్వెస్ట్ చేసుకుంటూ డిస్కనెక్షన్ కూడా చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మరి 4,60,00,000 అంటే అందులో అసలు ఎంతో, ఆలస్యమైనందుకు పడ్డ సర్చార్జ్ ఎంతో. కానీ పబ్లిక్ ఎవరైనా 1-2 నెలల బకాయి పడితే ఊకుందురా? డ్యూ డేట్ దాటినా కట్టలేదంటే ఊరు ఇడిచిపెట్టి పారిపోతున్నట్టే ఊరికొచ్చి ఊడవిక్తారు కరెంటోళ్ళు. మరి కోట్ల బిల్లులు బకాయిలు పడ్డదాకా ఎందుకు చూడాలి? మిత్తి కలిసి వస్తుందని ఊకుంటారా ఎట్రా? ఇది ఒక్కటే కాదు, అక్కడి కతిమ సర్కార్ ఆఫీసులన్నీ బకాయి పడ్డాయట కరెంటు బిల్లులు. వాళ్ళకి కూడా వార్నింగ్ ఇచ్చి కరెంటు కట్ చేస్తామంటుండు సారు. మళ్ళీ అక్కడి మున్సిపల్ కమిషనర్ ఫోన్ చేసి రిక్వెస్ట్ చేస్తే కరెంట్ ఇచ్చిరట. ఇప్పటి మందం మంచి పని చేసిరు. కానీ మరి మున్సిపాలిటీలకు మీ కరెంట్ ఆఫీస్ వాళ్ళు ఏమన్నా పన్నులు బకాయి పడరేమో జర చూసుకోరి సార్లు. ఉంటే గింటే మాత్రం మీరు ఇట్లా కరెంటు కట్ చేసినందుకు మీ ఆఫీస్ గేట్లు, దర్వాజలన్నీ ఉడవిక్కొస్తారు మళ్ళీ కోపంతో. ఇక మెడకు పడ్డ పాము కరవక తప్పది, బకాయి పడ్డ బిల్లు కట్టక తప్పదు. కానీ దబ్బున సిరిసిల్ల పట్నం పౌరుల పన్ను బకాయిలు, నీళ్ళ బకాయిలన్నీ వసూలు చేసే పని పెట్టుకోరు. ఇక మరి ఇప్పుడేమన్నా బ్యాంకు దొంగతనాల సీజన్ నడుస్తుందా ఎట్లా? నిన్న బీదర్లైన ముచ్చట ఇంకా పచ్చిగుండంగానే అదే కర్ణాటక మంగళూరుకెళ్ళి మల్లో బ్యాంకుకు కన్నం పెట్టిరు దొంగలు. అది కూడా అల్లాటప్పగా రాలే. అచ్చం సినిమాలో చూసినట్టే మూతికి మాస్క్ వేసుకొని చేతుల గన్నులు పట్టుకొచ్చి హ్యాండ్సప్ అని అందరినీ బెదిరించి మర్యాదగా పైసలు తీసి బ్యాగులో పెట్టుర్రి, లేదంటే పిట్టల్ని కాల్చినట్టు గాలి చేస్తాం హోహోహో అని ఒక రాక్షస నవ్వు నవ్వి సింపుల్గా దోసుకొని పోయిర్రు. దొంగలకున్న టైమింగు, సిన్సియారిటీ, చేపట్టిన పని పట్ల అంకిత భావం సగం మందికి ఉన్న వ్యవస్థలు ఎప్పుడో బాగుపడేటివి కావచ్చు. లేకుంటేంది చెప్పురి, దొంగలు స్కెచ్ చేస్తే సక్సెస్ రేటు 199% ఉంటున్నదంటే ఒక విజను, ఒక ప్లానింగు, ఒక ఓరియంటేషను, ఒక డెడికేషను, ఒక ఇంప్లిమెంటేషను ఏ తీరులో చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. మనీ హెస్ట్ వెబ్ సిరీస్లో ప్రొఫెసర్ స్కెచ్ చేసినట్టే బ్యాంకు దొంగతనాలకు ప్లాన్ వేసి పక్కాగా పైసలు కొట్టేసుకొని సాహసం చేయరా డింబక అన్నట్టే చెలరేగిపోతున్నారు దొంగ బడియగాళ్ళు. నిన్న బీదర్లో ఏటీఎంలో పైసలు పెట్టేటోళ్ళను కాల్చి సినిమా లెవెల్లో క్యాష్ మీ ఇఫ్ యూ కెన్ అన్నట్టు ఎస్కేప్ అయిపోతే 24 గంటల గ్యాపాన్ని ఇయ్యక ముందే మంగళూరులో కూడా అసొంటి ముచ్చట్నే అయింది. మంగళూరు దగ్గరున్న కోటేకర్ కోఆపరేటివ్ బ్యాంకులకు 5 దొంగలు కారు వేసుకొని పోయిర్రు. బ్యాంకు ముంగడ కారు పెట్టి మూతులకు ముసుగులు వేసుకొని బ్యాంకులో వచ్చిర్రు. బ్యాంకు సిబ్బందులకు పాయింట్ బ్లాంకుల గన్ను పెట్టి బెదిరించిర్రు. మర్యాదగా లాకర్లలో ఉన్న సొమ్ములు, బాక్సులలో ఉన్న పైసలు తీసి బ్యాగులు లేయిర్రి, లేదంటే దిష్టి గుమ్మడికాయలు వలిగినట్టు మీ తలకాయలు వలుగుతాయని బెదిరించారు. బ్యాంకు సిబ్బంది ఏం చేస్తారు, దొంగలు చెప్పినట్టే చేసిరు. 15 కోట్ల విలువైన నగలు, 5 లక్షల రూపాయలు పట్టుకొని షాపింగ్ మాల్లో షాపింగ్ అయిపోయినాక ఇంటికి పోయినంత నిమ్మలంగా వెళ్ళిపోయారు అదే కార్లా. ఎప్పటి లెక్కనే ఇక అంత అయిపోయినాక పోలీసు వాళ్ళు సీన్లకు ఎంట్రీ ఇచ్చి దొంగలు ఏడున్నా పట్టుకుంటాం, చట్టం ముందు నిలబెడతామని చెప్పి దొంగల జాడ కోసం జల్లెడబడుతున్నారట. ఇప్పుడు
మంగళూరు కాడ అట్లయిందా? అదే కర్ణాటకలో విజయపురకెళ్ళి ఇండ్లలో జోరి గన్నులతోటి బెదిరించి పైసలు సొమ్ములు ఉడుచుకొని పేరు దొంగలు. మరి ఈ లెక్కన కర్ణాటకలో దొంగల శాంతి భద్రతలకు ఏం డోకా లేకుండా ఉన్నట్టే ఉన్నది కదా. గాంధీ తాత అంటే అప్పట్లో అంగ్రేజోలతోటి అహింస పద్ధతిలో పోరాడి సత్యాగ్రహాలు ఉద్యమాలు చేసి దేశానికి స్వతంత్రం పట్టుకొచ్చిన పుణ్యాత్ముడు. ఆయనే లేకుంటే ఆ బ్రిటిష్ వాళ్ళు మనల్ని ఇంకా ఎప్పటిదాకా పట్టి పీడిచ్చి పీల్స్క తింటుండేనో. అందుకే మహాత్ముడు అని పేరు పడ్డాడు తాత. అసోటి గొప్ప అయిన ఫోటో కానొచ్చిన విగ్రహం కనబడ్డా చేతులెత్తి మొక్కాలే మనమంతా. సరే తెలివనోళ్ళు ఇష్టం లేనోళ్ళు మొక్కకున్నా మంచిదే కానీ మర్యాద ఇవ్వకుండా పోయేదేం లేదు. కానీ నేరీ గీళ్ళు వేసినట్టు చేసుడైతే అసలు పద్ధతి కాదంటే. చెడు వినవద్దు, చెడు కనవద్దు, చెడు అనవద్దు అని అందరికి గాంధీ తాత చెప్తే అదే గాంధీ తాత ముంగట గీ వీళ్ళు చూడు ఏం చేస్తున్నారో. ఇక చూసిర్రా గాంధీ తాత బొమ్మ ముంగట కూర్చొని నిమ్మలంగా ఏం చేస్తుర్రో ఈ మోతవర్లంతా. మనల్ని ఎవర్రా అడిగేటోడు అన్నట్టే గాంధీ తాత కండ్ల ముంగటనే కూర్చొని మందు దాక్కుంటా ప్యాకెట్ ఆడుతున్నారు సార్లు. కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఉన్న సర్పవరంలో ఉన్న పప్పుల మిల్లు సెంటర్లో జరిగింది గిట్ల మొన్న. మరి ఇంకేడా జాగ దొరకలేదా ఇట్లా ఈ మేధావులకు? అదిదో పెద్ద పుణ్యకార్యం అన్నట్టు ఘనకార్యం అన్నట్టు మహాయజ్ఞం మీద కూర్చున్నట్టు ఎంత పురుసత్తుగా కూర్చొని ప్యాక్ ఆడుతున్నారో చూడు. ఈ ఘనకార్యాన్ని ఎవరో సీక్రెట్గా వీడియో తీసి సర్పవరం పోలీసు వాళ్ళకి ఏరేస్తే వెంటనే ఉరికొచ్చి ప్యాకాట రాయల దీక్షను భగ్నం చేసి ఉరికిచ్చిరట ఆడికెళ్ళి. కనీసం వాళ్ళని దొరకబట్టి కేసు కూడా పెట్టకుండా ఎలగొట్టినవి ఇక్కడికి వెళ్ళన్నట్టే చేతులు దొరుకుకున్నారట. అసలు ప్యాకాటే పెద్ద తప్పాయే. అండ్ ఇంకా ఊరు నడిమిట్టున్న గాంధీ విగ్రహం ముంగట ఆడు ఎంత పెద్ద తప్పు. మరి వాళ్ళని దొరకబట్టి కేసు పెట్టాలి కదా, పెట్టకుండా ఎట్టి ఇడిచి పెడతారు అని ఊరోళ్ళు గరం అవుతున్నారట. పాపం కళ్ళ ముంగట ప్యాక్ ఆడుతుంటే ఒరేయ్ తప్పురా ఇది అని ఈ మోతవర్లకు మాటలతో చెప్పలేక ఎంత బాధపడుతుండేనో ఆ గాంధీ తాత ఆత్మే గనక ఈ సీన్ చూస్తే మాత్రం. వెంటనే నా విగ్రహాన్ని ఈ ఊళ్ళకెళ్ళి తీసేయరని మళ్ళీ నిరసన ఉద్యమం కూడా ఎత్తుండే కావచ్చు. అవోళ్ళ దొంగలు కూడా సామాజిక న్యాయాన్ని బాగానే పాటిస్తున్నారు. ఎట్లనంటారా, ఉన్నోళ్ళిల్లు లేనోళ్ళిల్లు అని చూస్తలేరు. అధికార పార్టీలిల్లు ప్రతిపక్ష పార్టీ లీడర్ల ఇల్లు అని తారతమ్యాలు చూస్తూనే లేరు. చట్టానికి అందరూ సమానం అని చెప్పి పలుకుబడి ఉన్నోళ్లకు ఎక్కువ సమానం, పైసలు ఉన్నోళ్లకు ఎక్కువ సమానం అని అప్పుడప్పుడు చట్టాలే భేదాలు చూపిస్తాయేమో కానీ దొంగలైతే అందరినీ బరాబర్ అరుచుకుంటుర్రు. ఆరే రామచంద్ర, అసలే పదవి లేదు, పార్టీ పవర్ల లేదు, ప్రతిపక్షం నుండి ఎవరి పక్షం లేకుండా సైలెంట్ అయిపోయిన పొన్నాల లచ్చు అన్న సారింట్లా అర్ధరాత్రి కుడికాలు పెట్టి దొరికిన నగదును పట్టుకొని చెంగో బిల్ల అన్నారట దొంగతాసిడిగాళ్ళు. 1,50,000 పైసలు, 1,00,000 విలువ కల్లా బంగారు నగలను బ్యాగుల చదురుకొని పరారైరట. మళ్ళీ ఏనో మారమూలకున్న ఇల్లు కూడా కాదు, జూబ్లీ హిల్స్లో మెయిన్ రోడ్డుకున్న ఇల్లే సార్ది. ఇసొంటి ఇంట్లో ఇగురంగా వాడి దోసుకపోయిరంటే ఎన్నొద్దుల సంది ప్లాన్ వేసిండో ఏం పాడో. పాపం పొన్నాల లచ్చు అన్న సారు ప్రతిపక్ష పార్టీలుండి ఎవ్వరి మీద కక్ష పెట్టుకోకుండా దీక్ష పట్టినట్టే సైలెంట్ అయిపోయాడు. పార్టీలనే ఉన్నడో లేడో అన్నట్టున్న లచ్చు అన్న సారింట్లో పడి ₹1,00,000 ఎత్తుకపోవడు దొంగలకేమన్న పద్ధతేనా చెప్పురి? అప్పుడెప్పుడో రాజశేఖర్ రెడ్డి సారు జమానాల ఇరిగేషన్ మినిస్టర్గా చేసిండు, ఇరుగా పైసలు ఉంటాయని గిన అనుకొని వచ్చిరో ఏం పాడో కానీ సార్కైతే నిమ్మలం లేకుండా చేసే కదా. మాజీ ప్రజాప్రతినిధుల ఇండ్లకే ఇట్లా కన్నం పెడుతురు కాబట్టి మామూలు పబ్లిక్ లెక్కన ఇంటికి తాళం పెట్టేటన్నా పోతే పైలముళ్ళు. ఒకప్పుడు పండుగలంటే ఊరంతా ఒక్కతానికి వచ్చి ఆడి పాడుకుంటా సంబరంగా జరుపుకునేటోళ్ళు. కానీ ఇప్పుడు పండుగల తరీకే మారిపోయింది. ఎవ్వరింట్లో వాళ్ళే చేసుకుంటున్నారు. అంతటట్లా మారిపోలే కానీ ఆడాడ వెనకటి పద్ధతులలోనే నడుస్తున్నాయి పండుగలు. ఇంకా ఇగో అల్లూరు జిల్లా పాడేరులో జరిగే సంక్రాంతి పండుగనే చూడరాదుర్రి. ప్రతి ఏడాది చేసుకోరట. 3 ఏళ్లకు ఒక్క పారే చేసుకుంటారట పండుగ. ఇక చూడుర్రి ఎంత మంచిగా ఉందో వాళ్ళ పండుగ.
ఆహా ఊరంతా ఒక్కతాన ఎట్ల పోగై ముద్దుగా ఆడుతున్నారు చూడుర్రి. అల్లూరు జిల్లా పాడేరు మండలం మిన్ములూరిది. అంతటా జరిగినట్టు ఏడాది కోపారి చేసుకోరట ఈ ఊరోళ్ళు పండుగను. 3 ఏండ్లకు ఒక్క పారే చేసుకుంటారట. మొత్తం వెనకటి పద్ధతులు వెనకటి ఆచారాలు మర్చిపోకుండా పొల్లు పోకుండా చేసుకుంటారట. దేవుండ్లు రాక్షసుల వేషాలు కట్టి ఊరంతా తిరిగి మళ్ళా ఊరి నడిమిట్లకు వస్తారు. ఇగో చిన్న పిల్లగాళ్ళ కాడికెళ్ళి పెద్దోళ్ళ దాకా పతొక్కలు ఎట్లా వేషాలు కట్టిరో చూడుర్రి. ఇంట్లో ఆయనకు దిష్టి బొమ్మ వేషం కట్టిర్రట. ఇగో సాయిబాబా వేషం కట్టిన ఆయన ఏదో లొల్లి పెడుతుండేమో. ఓ సామి, ఇప్పుడు నువ్వు సాయిబాబా అన్న సంగతి మర్చిపోతున్నావా? గిట్ల లొల్లి పెట్టద్దు, క్యారెక్టర్లు ఇన్వాల్వ్ కావాలి. ఊకో ఇక ఊళ్ళే మొగోళ్ళంతా తల్వార్లు వెనకటి ఆయుధాలు పట్టుకొని ఇట్లా సాము చేస్తారు. ఇక అంతా కలిసి డప్పు సప్పుల నడుమ దీన్సా డాన్స్ చేస్తారు. ఈ పండుగను బారిజం అంటారట. మరి ఇట్లా ప్రతి ఏడాది ఎందుకు చేసుకోరో గాని ఊరంతా ఒక్కతాన ఏరి చేసుకుంటే ఆ మజానే వేరుంటదిలే. ఓర్ని కథ చల్లగుండో, బయట ఏం తిన్నా ఏం తాగినా పైసలు పెట్టి పానాలకు ముప్పు తెచ్చుకున్నట్టే ఉన్నది కదా. బిర్యానీల బల్లులు, పప్పుల పురుగులు, భోజనంలో బొద్దింకలు, ఇడ్లీల ఇనుప ముక్కలు ఎక్స్ట్రాగా తినబెడుతున్నారు. నిన్న కూడా చూస్తాం కదా వాళ్ళ ఒక హోటల్లో తిండి ముచ్చట ఎట్లున్నదో. అయితే తినే వస్తువులల్లనే కాదు, మందు బాబులకు మనశ్శాంతి కరువేటట్టు బీర్ సీసాలు కళ్ళు సీసాలల్లో కూడా పాములు జర్రులు రావట్టే గిట్లా. ఇగో కళ్ళు సీసలా కట్ల పాము కథకు డాన్స్ చేసుకుంటా కానొచ్చిందట ఒక అన్నకు. చూడు రట ఇంకేమైందో. ఊరిని కథసాల గుండో బల్లులు జిల్ల పొరుగులు జెర్రులు ఎలుక పిల్లలు మన్ను మశానం. ఈ నడమ మనుషులు తినే తిండి మీద తాగే తాగుడు మీద మనసు వారేసుకుంటున్నాయా? అవిట్లా కలిసి మనల్ని ఏదో చేద్దామని టార్గెట్ చేస్తున్నాయా? ఈ జీవులు అనేది తెలుపుతలేదు కానీ ఇగో ఓ సీసా అంత కళ్ళు తాగి చిల్లయిదామని ఈ నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలం లట్టుపల్లిలో ఉన్న ఈ కళ్ళడ్డలకు పోయి ఓ సీసా కొనుక్కొని ఇన్ని గూడాలు బొబ్బెర్లు కొనుక్కొని కూర్చొని మూతికాడ సీసా పెట్టి తాగబోతే ఏముంది, కళ్ళు సీసాలాగి కట్ల పంపిల్ల కదులుతుందట ముద్దుగా. దెబ్బక కీసుమని కేకేసి సీసా కింద పడేసినట కల్లుబాబు. ఇక చూస్తే చిన్నగానే ఉంది కానీ ఎంత చిన్నదైనా పామే ఈసమేనాయే. ముచ్చట ఊళ్ళో అందరికి చెప్పినట్ట ఉరికి దబ్బున. ఇక చూడు ఆడోళ్ళు మొగోళ్ళంతా ఉరికొచ్చి కళ్ళు డిపో మీద కారాలు మిరియాలు నూరి కోపం కట్టలు తెంచుకోగా క్రేట్లలో పెట్టిన సీసాలన్నీ కింద పడేసిరట. ఇక మరి ఏ రాత్రి వచ్చి దూరిందో ఆ సీసల, ఇది ఒక్కటే వచ్చిందో ఈ పాము పిల్ల దండకు ఇంకెన్ని పాములు ఎంటొచ్చి ఎన్ని సీసాలలో దూరి పండుకున్నాయో. చూడకుంటే ఎంత ఆగమైతుండే మావోని పరిస్థితి అని పెద్దలొలి వేసి పోలీసులకు ముచ్చట చెప్పినా లైట్ తీసుకున్నారట. వాళ్ళు సీసాలు పాము ఉందని తాగిన ఫోన్ చేస్తే నేను ఉరికొచ్చిన. పోయే వరకు వాళ్ళు సీసాలు పక్కకు పారేసి నేను వేరే సీసా తాగమంటే ఇది ఈసం పెట్టి చంపినట్టే కదా మీరు. ఇప్పుడు ఇంట్లో ఏందా తిన్నాడో ఇంట్లోనే వండుకొని చచ్చిపోయినని చెప్తుండ్రు, మీరే చెప్తుంటది. చూడుర్రి తాగేటోళ్ళ పానాలంటే అస్సలు ఇవ్వలేదు. ఇక ఇట్లా ఊకుంటే నడవదని పంచాయతీ పెద్దనే చేసి కల్తీ కళ్ళు బంద్ పెట్టాలని లొలి ఎత్తే ఈ తాపకు ఊకోమని ఊరి పెద్దలు నచ్చ చెప్తే ఊకున్నారట బాధితులు. కానీ బయట ఏదన్నా తినాలన్నా తాగాలన్నా కష్టమే ఉంది కదా, పైసలు పోసి ప్రమాదాలను కొని తెచ్చుకున్నట్టే ఉంది. చూసిరు కదా బయట తిండి తినేటోళ్ళు బయట బీర్లు మందు కళ్ళు కూల్ డ్రింకులు అసలు తాగేటోళ్ళు పైలం. మరి ఆకలి ధూపం మీద దబ్బున నోట్లో పెట్టుకునే ముంగట 1-2 మాటల పరీక్ష బట్టి చూసినాకనే ఆ పని చేయరు మరి. తిరుమల ఎంకన్న కొండకు పోతే ఎంకన్న స్వామి దర్శనం కంటే ముందే లైన్లలోనే దేవుడు కనిపిస్తుండు. ఇక అన్ని కష్టాలు ఓడ్చుకొని స్వామిని కండ్లారా చూసి ఆ కష్టం మర్చిపోదామంటే కొందరు టీటీడీ సిబ్బందోళ్ళు ఏవట్టి దేవుణ్ణి చూసేదందుకు వచ్చిన మనశ్శాంతి కూడా లేకుండా చేస్తుర్రు. దేవుని ముంగట అందరూ సమానమే అంటారు కానీ ఏ గుళ్ళైనా పైసలున్నోళ్ళు పైరవీలతో వచ్చినోళ్ళకే ఎక్కువ సమానంగా చూస్తుంటారు. ఇక తిరుమల ఎంకన్న స్వామి దర్శనానికి వస్తే పెద్దోళ్ళ సేవల తరించి పేదోళ్లకు ఏ తీర్ల మర్యాదలు చేస్తారో మొన్న క్యూ లైన్లో 6 జీవిడిచిన ముచ్చట చూస్తేనే సమజ్ కావాలి. కానీ టీటీడీ పెద్దలేమో సామాన్యులకే పెద్దపీట కుర్చీ సోఫాలు వేస్తున్నామని చెప్తారు. వాస్తవంలో ఎట్లుంటుందో మీరే చూసిరా పోర్రి.
తిరుమల వెంకన్న స్వామి సన్నిధానంలో సామాన్య జనాలను పురుగుల కంటే అటేటే తీసేస్తున్నారు కదా కొందరు సిబ్బందోళ్ళు. పైసలు ఇచ్చినోళ్ళు పలుకువాడి ఉన్నోళ్ళని తప్ప మామూలోళ్ళని అసలు దేకుడే లేదు. ఈడ చూడుర్రి, తిరుమలలో ఉన్న వరాహస్వామి గుళ్ళే గంటల కవనం లైన్లు కట్టి దర్శనానికి పోతుంటే నడిమిట్ల సిబ్బందోళ్ళు ఏం కథ చేసిరో. అగో జనాలు అట్లా నిలదీస్తుంటే కూడా సిగ్గులేదా జీడిగింజ అంటే నల్లగు నాకేం సిగ్గు అన్నట్టు పెంట బొందల బొరిన కోడి దులుపుకొని పోయినట్టే ఎట్లా దులుపుకొని పోతున్నాడు ఈ సిగ్గు తప్పిన మనిషి. అరే వాళ్ళని నడిమిట్లెట్లు ఇడుస్తావు, మమ్మల్ని కూడా గట్లనే ఇడిచిపెట్ట అంటే చెయ్యి అడ్డం పెట్టినా కూడా బారికేడ్లను మూసేసిండు. ఈడ ఇంత అవుతున్నా కూడా గద్దె మీద కూర్చున్న ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్ ఈడేదో సంగీత కచేరీ పెట్టినట్టు చూడబట్టిరు. ఆ సిబ్బంది అయిన తోటే ఇకలు పక్కపక్కలు పెట్టుకుంటా మాట్లాడుతున్నారు. ఒర్రి భక్తుల నోరే పోయింది కానీ వాళ్ళకి చెవిన పేను వారినట్టన కాలేదు. తిరుమల తిరుపతిలో ఇంత ఫేమస్ నడుస్తుందా? పిల్లలు ఆన్లైన్ ఇచ్చేదంట, 5 రూపాయలు ఇస్తారంటే వదులుతూ ఉంటారు. తిరుమల వెంకన్న సన్నిధానంలో సామాన్యులకే పెద్ద పీఠాలు మెత్తటి సోఫాలు వేస్తున్నామని పెద్దోళ్ళు చెప్తుంటారు పెద్ద పెద్ద ముచ్చట్లు. వాస్తవంలో పరిస్థితి ఏమో గిట్ల తలగబడ్డది. దేవుని దగ్గరికి పోయిన తుర్తి కూడా లేకుండా చేస్తురు కదా. దేవుని ముంగట్నే సామాన్య భక్తులకు ఇంత అన్యాయం అవుతుంటే పట్టించుకునేటోలే కరువాయా అని గరమవుతున్నారు భక్త జనాలు కూడా. నకిలీ సర్టిఫికెట్లు, నకిలీ నోట్లు, నకిలీ వస్తువులు, నకిలీ మనుషులే కాదు, ఆఖరికి యాక్సిడెంట్ అయి ప్రాణాలు పోతే అన్నో ఇన్నో పైసలు వచ్చేటట్టు సాయపడే ఇన్సూరెన్స్లను కూడా నకిలీ చేస్తున్నారట కొందరు కేటుగాళ్ళు. పట్నం శంషాబాద్ పోలీసు వాళ్ళకు పట్టుబడ్డరు మనలకు నకిలీ ఇన్సూరెన్స్లు అంటగడుతున్న దొంగల ముఠగాళ్ళు. చూడుర్రి ఎంత తగిడిచిర్రో. ఓరి వీళ్ళ దేవ్యం మొక్కల దుమ్ము కొట్ట గింత దరిద్రులు మోపర్రేంద్రో లోకం మీద. బండ్ల ఇన్సూరెన్స్లను కూడా నకిలీ అంటగడుతున్నారట మందికి. మామూలుగా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్లు అని చెప్పిస్తుంటారు కదా వాహనాలకు. ఇక ఘటనే గాచారం బాగలేక పుసుక్కున ఎన్నడన్న యాక్సిడెంట్ అయితే ఆ బాధితులకు అంతో ఇంతో నష్టపరిహారం కట్టిస్తారు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు. కానీ శంషాబాద్ పోలీసు వాళ్ళకు పట్టుబడ్డకి బద్మాషులు ఏం చెప్తున్నారంటే ఇవాళ చేయించుకున్న ఇన్సూరెన్స్ కంపెనీ కాగితాల పేరు మార్చి కొత్త ఇన్సూరెన్స్ లెక్క అమ్ముకుంటా సొమ్ము చేసుకుంటున్నారట. ఈ సంగతి ఎట్లా బయటపడ్డదంటే మొన్న ఒక యాక్సిడెంట్ బాధితులు టక్కర్ చేసిన బండి పేరు మీద ఉన్న ఇన్సూరెన్స్ పైసల కోసం క్లెయిమ్ చేస్తే అసలు ఆ బండి పేరు మీద ఇన్సూరెన్స్ ఏ చేయలేదని తేలిందట. ఇక ఈ కథ ఎట్లనో ఉందని స్పెషల్ ఆపరేషన్ టీంను ఏర్పాటు చేసుకుని ఇలా తీగ లాగితే డొంకంతా కదిలినట్టు అయింది. మొత్తం 14 మంది పట్టుబడ్డారట దొంగ పడివేగాలు. శానద్దుల సందే ఈ నకిలీ ఇన్సూరెన్స్ల దందా నడుతుందట. మందికి అంటగట్టి పైసలు మస్తు దండుకుంటున్నారట. ఎవరో కొంచెం డబ్బు మీద ఆశతోటి సింపుల్ ఎడిటింగ్ యూజ్ చేసి పాలసీగా అమ్మేస్తూ ఉన్నారు. అది తెలియక జనాలు అవే నిజం పాలసీలు అనుకుని వాడుకుంటున్నారు. అండ్ ఎప్పుడైతే ఈ యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయో ఈ విషయాలు బయటపడుతూ ఉన్నాయి. వన్స్ ఈ విషయం బయటపడిన తర్వాత ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు బాగా నష్టపోతూ ఉన్నారు. సో ఈ ప్రక్రియలో మేము చూసింది ఏంటంటే ఈ జనరల్గా ఆర్టీఓస్లో బాగా జరుగుతూ ఉన్నాయి. ఇన్నరా మరి ఈ బట్టెవాయిగాలు ఎంతమందికి నకిలీ ఇన్సూరెన్స్లు అంటగట్టిరో ఇప్పటిదాకా. ఇంట్లో మెయిన్గా 3 ఉన్నారట. అందులో ఒకటి బహదూర్పురాలో ఉంటాడట, ఇంకోటి శంషాబాద్ ఆర్బీ నగర్లో ఉంటాడట. బహదూర్పురాలో ఉండే ఓవైస్ అనేటోడు శ్రవణ్ కుమార్ అనేటోనికి నకిలీ ఇన్సూరెన్స్ కాగితాలను కంప్యూటర్లో తయారు చేసి పంపిస్తాడట. ఇక దాన్ని ప్రింటింగ్ చేసుకొని బండ్ల రిజిస్ట్రేషన్ చేపిస్తాడట వాడు. ఇక వీళ్ళకి శివకుమార్ అనేటోడు ఇంకోడు సపోర్ట్ అట. ఈ ముగ్గురే కాదు ఇంకా చాలా మంది ఉన్నారట. కానీ ఇప్పటికైతే మొత్తం 14 మందిని దొరకబట్టిరట. చూసిరు కదా మరి అటుకే ఎవరెవరు బండ్లు కొన్నారో ఎవరెవరు ఇన్సూరెన్సులు చేయించుకున్నారో. జర మీరు చేయించుకున్న ఇన్సూరెన్సులు అసలయ్యేనా నకిలీయా ఓ మాల్క చెక్ చేసుకుంటే మంచిగా, లేకుంటే మొదటికే మోసం అవుతుంది, అసలుకే ఎసరొస్తుంది. మరి శ్రవణ్ కుమార్ గౌడ్ శివకుమార్ను మరి అసలు సూత్రధారి అయిన ఓవైస్ ఎవరైతే ఇతడు బహదూర్పురాలో ఉంటాడు కొన్ని కంప్యూటర్స్ ద్వారా ఈ ఆర్సీను పంపిస్తే లైసెన్స్ పంపిస్తే దానికి అనుగుణంగా ఇన్సూరెన్స్ పేపర్ తయారు చేసి వీళ్ళకి వాట్సాప్లో పంపితే ప్రింట్అవుట్ తీసుకొని వీళ్ళు. ఇవి అటు స్మార్ట్ వార్తలు. మళ్ళా కలుద్దాం. అప్పటి వరకు ఏం చేస్తారు? చూస్తూనే ఉండండి టీవీ 9.